కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా యాక్టివేట్ అవుతూ ఉన్నారు. మాయమైపోయినటువంటి నేతలంతా కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు రాజకీయాలకు దూరంగా తమ పని తాము చేసుకుపోతున్నాం అనుకుంటున్నటువంటి నాయకులంతా కూడా బిగ్ సౌండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కొడాలి నాని లాంటి నాయకులు ఇక రాజకీయాల్లోకి వచ్చి యాక్టివ్ అవుతారు అని చెప్పేసి చాలా వరకు ఎవరు భావించినటువంటి పరిస్థితి. ఎందుకంటే కేసుల సమస్యలు, గతంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటల తీరు, ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాల సందర్భంలో బహుశా రారేమో అనేటటువంటి ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. కానీ కొడాలి నాని బయటకు వచ్చి పోలీసులకి అలాగే కొంతమంది నాయకులకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎవరో భయపడరు అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో మౌనంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా యాక్టివేట్ అవుతూ ఉన్నారు. రోజా కూడా బయటకు వచ్చారు. ఆమె కూడా మొన్న మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు, బిఆర్ నాయుడు మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఎందుకు అంటే సంఖ్యాబలం లేదు అనేటటువంటి ఒకే ఒక కారణంతో అసెంబ్లీకి వెళ్లకుండా ఎగ్గొడుతూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు శాసన మండలిలో తమకు ఎక్కువ మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళి అక్కడ నానా యాగ్ ఇచ్చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్, అనేక రకాలైనటువంటి అంశాల పట్ల వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు నిన్న శాసన మండలిలో జరిగినటువంటి ఒక చర్చ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు మంటలు రాజేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. మతంకి సంబంధించినటువంటి అంశాన్ని అక్కడికి తీసుకొచ్చి వ్యాఖ్యానించడం, తర్వాత అది బూమ్రాంగ్ కావడంతో క్షమాపణ చెప్పడం, సో ఇవన్నీ కూడా మనం చూసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అనేది ఒక రకంగా గందరగోళమైనటువంటి సిచ్యువేషన్లో నడుస్తుంది. అటు అధికార పార్టీలు కావచ్చు, అలాగే విపక్షం కావచ్చు, రెండు కూడా సరైనటువంటి వ్యూహాలు లేకుండా ముందుకెళ్తున్నాయేమో అనేటటువంటి ఒక పరిస్థితి, వాదన వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇందులో భాగంగానే నిన్న జరిగినటువంటి వ్యవహారం కావచ్చు, అలాగే అరెస్ట్ చేస్తారు, మహా అయితే జైల్లో పెడతారు, సో తర్వాత మళ్ళీ బయటికి రావచ్చు అనేటటువంటి వాదన నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు బయటికి రానటువంటి నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇక మిగిలినటువంటి 3 ఏళ్ళు యాక్టివ్గా ప్రజల్లో ఉంటే తప్ప 2029 నాటికి రాజకీయపరమైనటువంటి లక్ష్యాలను చేరుకోలేము అనేటటువంటి వ్యూహం కూడా అయ్యి ఉండవచ్చు. సో ఏదేమైనప్పటికి కూడా అరెస్ట్ అయినటువంటి నాయకులకి చరిష్మా పెరుగుతూ ఉండడం, అరెస్ట్ అయినటువంటి నాయకుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు క్యాడర్లో జోష్ ఉండడం, అంతేకాకుండా వాళ్ళ పట్ల ఒక రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తమకున్నటువంటి చరిష్మా పోతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఫైర్ బ్రాండ్స్ ఒక్కొక్కరుగా మళ్ళీ దిగుతున్నారు ఏమో అనేటటువంటి ఒక వాదన అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇదే ఇవాల్టి డిబేట్. ఈ డిబేట్లో మనతో పాటు కారుమంచి రమేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, జూమ్లో ఉన్నారు. అలాగే కృష్ణవేణి గారు, జనసేన పార్టీ నాయకులు లైవ్లో ఉన్నారు. వీరితో పాటు బండారు వంశీ గారు టీడీపీ నుంచి, అలాగే మస్తన్రావు గారు పొలిటికల్ అనలిస్ట్ మరి కాసేపులో జాయిన్ అవుతారు. కృష్ణవేణి గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి నిన్న కొడాలి నాని మొన్న బయటకు వచ్చి మాట్లాడారు 3 రోజుల క్రితం, అలాగే రోజా మాట్లాడారు. సో దీంతోపాటు నిన్న మండలిలో జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా చూసాం. ఏంటి అసలు నాయకు వీళ్ళంతా కూడా బయటికి రారేమో అనుకున్నటువంటి సందర్భంలో నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ధైర్యం వచ్చిందా, లేకపోతే 2 ఏళ్ళు గడిచిపోయింది కదా ఇంకా బయటికి రాకపోతే మనల్ని ప్రజలు మర్చిపోతారనేటటువంటి ఆందోళన, లేకపోతే ఇంకేమైనా వ్యూహం ఉండి ఉండొచ్చు అనుకుంటారా? సార్, రాజు గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర ప్యానలిస్టులకి గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ మినిస్టర్ కూడా గుడ్ మార్నింగ్ సార్. మీరు ఫైర్ బ్రాండ్ అనేసి అని అన్నారు. అంటే రోజా గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే చనిపోతున్నటువంటి రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం వినొచ్చు సార్. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏ రకంగా రోజా గారు మాట్లాడారు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా మాట్లాడారు, అంటే తప్పు జరిగిందా లేదా అన్నది కూడా నిర్ధారణ అవుతూ ఉంది. అది కూడా టీటీడీ చైర్మన్ గారు
మీద వచ్చినటువంటి ఆరోపణలు అవన్నీ కూడా వైసీపీ చేసినటువంటి హల్చల్ తప్ప పూర్తిగా ఇందులో నిజం నిగ్గు తేలినటువంటి పరిస్థితి లేదు. బట్ ఈ విషయం మీద పదే పదే ఆ వీళ్ళు మాట్లాడడం అంటే వీళ్ళు అడ్డంగా ఫ్లాప్ అయ్యారు కాబట్టి ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ నిజం కాదని మహిళ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె మళ్ళీ తిరిగి వీళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు, అలాగే బిఆర్ నాయుడు గారు మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులుగా ఇవాళ కొడాలి నాని అలాగే రోజారెడ్డి మీద కూడా గతంలో ధర్మారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చినాయి సార్. ఆరోపణలు వచ్చినప్పుడు కూడా రోజారెడ్డి ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయింది. ఆ రోజు ధర్మారెడ్డి గారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అంటే టూరిజానికి సంబంధించినటువంటి టికెట్స్ కూడా రోజారెడ్డికి ధర్మారెడ్డి గారు ఏ రకంగా పంపించేవారు అన్నది కూడా ఆ రోజు మీడియాలో చర్చ జరిగింది. అనేక న్యూస్లు కథనాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు వీళ్ళిద్దరూ కూడా రాజీనామాలు చేసి బయటకు వెళ్ళిపోయారా అంటే వీళ్ళ మధ్య ఎటువంటి సాంగత్యం లేకుండానే ఇవన్నీ జరిగినాయి అని ఆ రోజు ప్రజల్లో చర్చ జరిగింది. ఆ రోజు రోజారెడ్డి కానీ ధర్మారెడ్డి గారు కానీ బయటకు వచ్చినటువంటి చెప్పిన దాఖలాలు లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నేను అనకూడని మాటలు అంటే వెధవలు అనే విధంగా నోటుకొచ్చినట్టు మాట్లాడు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ గతి పట్టడానికి వీళ్ళ ఒక నోటి దొరద అంటే రోజా లాంటి వ్యక్తులు ఇప్పటి వరకు మాట్లాడకుండా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతో కొంత ఉనికి బతికుంది, ప్రజల్లో ఎంతో కొంత కొంచెం పేరు సంపాదించుకుంటుంది, మంచి పేరు సంపాదించుకుంటుంది. తిరిగి అంటే వీళ్ళ బూతుల రాజ్యం నుంచి ఈరోజు భవిష్యత్తు తరాలు మంచి దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుని వెళ్తుంది. కాబట్టి వీళ్ళంటి వ్యక్తుల్ని ఇన్నాళ్ళు కూడా దూరంగా పెట్టడం వల్ల వైసీపీ ఇంతో కొంత ఉనికి బతుకుందన్నది తెలిసేది. కానీ ఈ రోజు వచ్చి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏ రకంగా మాట్లాడుతున్నారో వింటూ ఉన్నాం. అంటే వీళ్ళు మళ్ళీ పెట్టలేకపోతున్నటువంటి పరిస్థితి. అంబటి రాంబాబు ఇలాగే మాట్లాడాడు కాబట్టి తీసుకెళ్లి ఆ రోజు జైల్లో వేశారు. అలాగే రోజారెడ్డి కూడా ఆ సింపతి సంపాదించుకోవడం కోసం కావచ్చు, అలాగే నగరి నియోజకవర్గంలో తన క్యాడర్ను కూడా కాపాడుకోలేనటువంటి ఒక ఎటువంటి బలం లేనటువంటి వ్యక్తి రోజారెడ్డి. నగరిలో చూసాం సార్, అక్కడ ఎలక్షన్ చూసినప్పుడు మేడం ఒకటి కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు ఒక్క నిమిషం. ఇక్కడ ప్రతిసారి రోజా రెడ్డి గారు టూరిజంలో పేరు చెప్పేసి టికెట్లు తీసుకున్నారని చెప్పేసి, తర్వాత వచ్చేసి ఆడుదాం ఆంధ్రలో అక్రమాలు చేశారని చెప్పేసి రకరకాలైనటువంటి విమర్శలు అయితే మీరు చేస్తున్నారు. కానీ ఆ విమర్శలకు సంబంధించి చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో నేను ఆమె ఏం మాట్లాడారు మీరు ఇందాక చెప్పారు, ఒకసారి ఆమె ఏం మాట్లాడారు ఒకసారి విని తర్వాత మీరు దానికి రియాక్ట్ అవ్వండి. చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఉంటాయి ఇలాంటి పరిస్థితులు. వాళ్ళు అక్రమాలు చేశారని ఆరోపించింది మీరే, అధికారంలోకి వచ్చి నాకు ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు. ఒకసారి రోజా ఏం మాట్లాడారు ఒకసారి విందాం మనం ప్లీజ్. నీకు బుద్ధి లేకపోయినా ఇచ్చే చంద్రబాబు నాయుడు కన్నా బుద్ధి ఉండాలి. అంత గొప్ప పదవిని ఇలాంటి నీచుడికి, ఇలాంటి వికృత మనస్తత్వం ఉన్న బిఆర్ నాయుడికి ఇచ్చినందుకు ఆయన సిగ్గుపడాలి. ఇప్పటికైనా అతన్ని ఆ పదవి నుంచి దించి తిరుమల ప్రతిష్టని కాపాడండి. ఎందుకంటే ఈరోజు బిఆర్ నాయుడు అంటున్నాడు, ఎవడు పడితే వాడు రిజైన్ చేయాలంటే నేను ఎందుకు చేయాలా, ఎవడబ్బ సొమ్ము. ఎస్ రోజా మాట్లాడింది విన్నాం మనం. గతంలో కూడా అంటే దీన్ని దానికి నేను ముడిపెట్టట్లేదు, కానీ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తులాభారంలో కూర్చున్నటువంటి సందర్భంలో టెంపుల్ లోపల ఇన్సైడ్ టెంపుల్లో జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అనేటటువంటి నినాదాలు సాక్షాత్తు టీటీడీ చైర్మన్ సతీమణి చేసినటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఓకే, దీనికి సంబంధించిన వీడియోస్ వచ్చాయి, అలాగని ఈయన నేనేం సమర్థించట్లేదు. మరి అప్పుడు కూడా చర్యలు తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడేదానికి నైతికత ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. మరి ఇవన్నీ కూడా ఎలా చూడొచ్చు అంటారు మేడం? సార్ అదే అంటున్నా, వాళ్ళు చేసినప్పుడు అది తప్పు కాదు. ఇప్పుడు తప్పు కాకపోయినప్పటికీ పదే కూటమి ప్రభుత్వం మీద తప్పు చేస్తుంది అన్నట్టు రుద్దడం. అంటే బిఆర్ నాయుడు గారి విషయంలో జరిగినటువంటి విషయాన్ని బాధిత మహిళ వెళ్ళి నన్ను అబాస్ పాలు చేశారు, మాకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ కూడా వీళ్ళు దుష్ప్రచారం చేశారని ఆమె వెళ్ళి డైరెక్ట్ గా ఇందులోకి గారకుండా ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ రోజారెడ్డి కానీ ఎన్ని తప్పులన్నా టీటీడీ దేవస్థానం మీద చేయొచ్చు.
కానీ ఒక్క చిన్న అంశాన్ని అంటే వీళ్ళ సృష్టించినటువంటి ఒక కథనాన్ని అది నిజమని నమ్మించడం కోసం ఇవాళ రోజారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, దీన్ని మళ్ళీ ప్రజల నుంచి డైవర్ట్ చేయడం కోసం అంటే వీళ్ళు జుమ్మెత్తి పోస్తారు. అంటే వీళ్ళు ఎవరి బెడ్రూమ్ వీళ్ళు ఖాళీగా ఉండి చేసేది ఏమీ లేదు సార్. 11 ఇచ్చినా సరే కానీ అసెంబ్లీలో పోరాటం చేయడం రాక పారిపోతున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి ఎవరు బాత్రూమ్ లో వీడియోలు పెట్టామా, లేకపోతే కెమెరాలు పెట్టామా, లేకపోతే ఎవరు కిచెన్ లో కెమెరాలు పెట్టామా, లేకపోతే ఎవరు బెడ్రూమ్ లో విషయాలు బయట చర్చించామన్న దాని మీద మాట్లాడుతున్నారు తప్ప పూర్తిగా రాష్ట్ర ప్రజలు ఒక విశ్వాసంతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తూ ఉంది. దాని మీద ఎలా దుమ్మెత్తిపోద్దామా అని వీళ్ళు మాట్లాడటం తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు సార్. రోజారెడ్డి కూడా చూసాం, గతంలో చేసినటువంటి రికార్డింగ్ డాన్స్లు చూసాము. ఆ తర్వాత ఆమె తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన ప్రతిసారి అక్కడ రాజకీయం గురించే మాట్లాడుతూ ఉండేది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉండేది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కృష్ణ గారు వస్తాను మేడం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కారుమంచి రమేష్ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి హనీమూన్ పీరియడ్ అయిపోయింది 2 సంవత్సరాలు. ఏంటి ఈ 3 ఏళ్ళు కూడా ఈ 3 ఏళ్ళు ఇక దూకుడు ఇలాగే ఉంటుందా ఏంటి? మరి కొడాలి నాని గారు కూడా మొన్నటి వరకు ఆయన బయట ఉన్నటువంటి పరిస్థితి, సో ఆయన యాక్టివ్గా లేనటువంటి పరిస్థితుల్లో నేను వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ గురించి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఎవరు భయపడరని చెప్పేసి కొంచెం గొంతు పెంచుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఏమైనా వ్యూహం ఉందా ప్రజల్లోకి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు సంక్రాంతి పోయిన తర్వాత పాదయాత్ర, సంక్రాంతి పోయిన తర్వాత ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి. మరి ఈ సంక్రాంతి కూడా వెళ్ళిపోయింది, మరి ఏంటి ఎప్పటి నుంచి వెళ్ళబోతున్నారు ఏంటి? దీని వెనక ఏమైనా వ్యూహం ఉందా సార్? సార్ రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు టైం దగ్గర పడింది. ఎందుకంటే మీరే చెప్పారు ఇప్పుడు ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది అని చెప్పి. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొట్టమొదట్లోనే చెప్పడం జరిగింది, కొంత సమయం మనం కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి, ఆ సమయం అయిపోయిన తర్వాత వీళ్ళు చేస్తున్న వ్యవహారాలను బట్టి మనం ముందుకు వెళదామని చెప్పి మాకు కానీ కేడర్కి కానీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. కానీ వాళ్ళు ఆగే పరిస్థితుల్లో లేకపోబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు, అరెస్టులు, రిమాండ్లు, హత్యలు, ఈ రకంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడంతో జగన్మోహన్ రెడ్డి గారు 2వ నెలలో 3వ నెలలోనే బయటకు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ముందుకు వెళుతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం ఏదైనా ప్రజలకు మంచి చేస్తుందేమో అని చెప్పి చూస్తూ ఉంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడం మానేసి ప్రజల్ని ఇబ్బందుల్లోకి, కష్టాల్లోకి నెట్టే పరిస్థితుల్లోకి వచ్చే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. ఆ పరిపాలనలో భాగంగానే ముఖ్యంగా మనం అందరం చూడటం జరిగింది. వీళ్ళు సూపర్ 6 హామీలు అన్నారు, 2 హామీలను ఎగరగొట్టారు, 4 హామీలు అరకొరగా అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే వీళ్ళు ఎంచుకున్న ఎజెండా ఏంటంటే మనం ఎలాగో పరిపాలన చేయలేకపోతున్నాం, అది అప్పులు చేస్తున్నాం, ఆదాయం లేదు, ప్రజలకు ఏమీ చేయలేమనే ఏకైక ఉద్దేశంతో ఇక మత రాజకీయాన్ని వీళ్ళు ఎంచుకుంటే ఆ మతం మీద ముందుకు వెళుతున్నారు. వెళుతూ రకరకాల ఫీట్లు గత 25 నెలలుగా మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఎన్నో రకాలుగా అసలు రాష్ట్రంలో పరిపాలన అనేది జరుగుతుందా అనే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన ఉంది. ఎందుకంటే రైతులకి గిట్టుబాటు ధర లేదు, యూరియా దొరకదు, ప్రభుత్వ హాస్టల్స్లో విద్యార్థుల మరణాలు, ఫుడ్ పాయిజన్స్, కల్తీ పాల మరణాలు, బాణాసంచా తయారీ కేంద్రాల దగ్గర ఎటువంటి ముందస్తు ఇవి లేకపోవడం కారణంగా అక్కడ జరిగిన 23 మరణాలు, తిరుమలలో తొక్కిసలాట, సింహాచలంలో తొక్కిసలాట, గోడకూలి మరణాలు, ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక విషయాల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోవడంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క విషయంలో కూడా పోరాటం చేస్తూ ముందుకు వస్తూ జరుగుతుంది. ఈ రోజున మీరు చెబుతున్నారు గతంలో రోజా గారు కానీ నాని గారు కానీ సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు యాక్టివ్ మోడ్లోకి వెళ్తున్నారు. యాక్టివ్ మోడ్లోకి వచ్చారా ఏంటి, ఎందుకని ఈ వ్యూహం ఏంటి వ్యూహం అని చెప్పి మీరు అడుగుతున్నారు. గతంలో కూడా రోజా గారు ఎప్పుడూ కూడా సైలెంట్గా లేరండి. ఫస్ట్ ఒక 5-6 నెలలు, ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా సరే కొంత పీరియడ్ ఇవ్వాలి కాబట్టి ఆ పీరియడ్లో ఏం జరుగుతుంది ఏంటనే విషయంలో అందరూ కూడా అలా వేచి చూశారు. ఆ తర్వాత ఏ సంఘటన జరిగినా సరే రోజా గారు స్పందిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆవిడ తన వాయిస్ను చాలా గట్టిగా బలంగా వినిపించడం కూడా జరిగింది. ఆ తిరుమల
మరణాల విషయంలో కానీ, ఆ తర్వాత సింహాచలం గోడకూలిన విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే అక్రమ అరెస్టుల విషయంలో కానీ ఎప్పుడూ కూడా రోజా గారు వెనక్కి తగ్గిన పరిస్థితి. ఇలాంటి డిబేట్లో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మీరు కూడా చెప్పడం జరిగింది, రోజా గారు అలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా మీరు మాట్లాడారు. మీరు తీసుకున్న చర్యలు ఏంటి, ఆవిడ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కదా అని చెప్పి. ఇలాగే తెలుగుదేశం పార్టీ వారు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ ఎన్నోసార్లు మాట్లాడుకోవడం జరిగింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రోజా మీద, ఆవిడని అరెస్ట్ చేయాలని చెప్పి. ఏదన్నా తప్పు జరిగితే అరెస్ట్ చేయగలరు, ఏ తప్పు చేయలేనప్పుడు ఎలా అరెస్టులు చేస్తారు, అవన్నీ కూడా వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏంటంటే వాళ్ళ యొక్క ప్రచారం కోసం ఈ విధంగా ఎదుటివారి మీద బురద చల్లడం అనేది కూటమి ప్రభుత్వం నైజం అయిపోయింది. ఇక కొడాల నాని గారి గురించి అడగడం జరిగింది మీరు. కొడాల నాని గారు మొట్టమొదటిలోనే ఆయనకున్న హెల్త్ ఇష్యూస్ కారణంగా ఆయన ఆ తర్వాత బైపాస్ చేయించుకోవడం, 1 సంవత్సరం పాటు నేను ఇలా ఉంటాను, ఆ తర్వాత ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత ఇంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వస్తాను, కాన్స్టిట్యున్సీలో తిరుగుతాను, కాన్స్టిట్యున్సీలో మొత్తం అంతా కూడా నేనే చూస్తానని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడలేదని అంటున్నారు. గతంలో వల్లభనేని వంశీ గారు అరెస్ట్ జరిగినప్పుడు కూడా, ఆ రోజు అక్కడ విలేకరు గారు అడిగినప్పుడు కూడా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది, మేమేం భయపడే ప్రసక్తి ఏం లేదు, మీరు ఈరోజు ముందుకు రావట్లేదు కదా, మీరు మాట్లాడలేదు కదా అంటే, ఈరోజు మాకు పని లేదు కదమ్మా, ఇలా పని వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాం, ఈరోజు వల్లభనేని వంశీ గారు అరెస్ట్ జరిగింది, దీని మీద మాట్లాడుతున్నాను కదా అని చెప్పి ఆయన ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. మొన్న అంబటి రాంబాబు గారు అరెస్ట్ మీద ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన క్లియర్గా చెప్పారు, రెడ్ బుక్లో జగన్ గారి పేరున్నా అది లోకేష్ గారికే ప్రమాదం, లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ బుక్లో అయినా లోకేష్ గారి పేరు రాసినా అది లోకేష్ గారికే ప్రమాదం అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అలా కొడాల నాని గారు కూడా ఎప్పుడు ఎక్కడ తగ్గిన ప్రసక్తే లేదు. ఆయనకున్న ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన 1 సంవత్సరం పాటు అలాగా ముందుకు వెళ్ళారు తప్ప ఆయన ఎక్కడా కూడా తగ్గలేదు. ఇక కృష్ణవేణి గారు మాట్లాడుతూ ఆవిడ రకరకాలుగా చెప్పడం జరిగింది, రోజా గారు నోటి దూరదంట, పవన్ కళ్యాణ్ గారి కన్నా నోటి దూరద ఎక్కువగా ఉందా కృష్ణవేణి గారు? మీ పవన్ కళ్యాణ్ గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎమ్మెల్యేలను పట్టుకుని ఎటువంటి బూతులు తిట్టారో, నా కొడగల్లారా అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకుని కొడతా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మీకు బూతుల్లాగా కనిపించట్లా. ఎందుకంటే అంటే ఇప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు, రోజా, తర్వాత కొడాలి నాని మాట్లాడే మాటలు అన్ని ఒకటే అంటారా సార్ మీరు? అంటే మీరు సమర్థిస్తారా కొడాలి నాని మాట్లాడిన మాటల్ని, రోజా మాట్లాడిన మాటలు మీరు సమర్థిస్తారా? ఆయన కుటుంబాన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని, ఆయన కూతుర్లని, ఆయన భార్యని, ఆయన వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తే ఆయన సహనం కోల్పోయి మాట్లాడినటువంటి మాటల్ని తీసుకొని వీళ్ళతోటి మీరు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? రాజు గారు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఆయన కుటుంబ సభ్యుల మీద చేసిన ఒక్క వీడియో చూపించండి. ఎవరో మా పార్టీకి సంబంధం లేని లేవా మీకు? అంటే లేవా సార్? ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదా? చూపిస్తే ఏం చేస్తారు? నేను చూపిస్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి జీవితం గురించి మాట్లాడలేదా? కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి జీవితం గురించి మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారు తల్లి చెల్లి అంటూ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గురించి చెల్లి గురించి మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడారు? కాదు సార్, మీరు అడిగిన ప్రశ్న, మీరు అడిగింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు చూపించండి అన్నారు కదా, చూపిస్తే అంటున్నా, నేను చూపిస్తే అంటున్నా. కాదు సార్, మీరు అడిగిన సవాల్కి నేను సమాధానం చెప్తున్నాను సార్. రమేష్ గారు, కొడాలి నాని గారు ఏం మాట్లాడారో చూసాం, రోజా ఏం మాట్లాడారో చూసాం. ఇవన్నీ కూడా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఏదో ఆ రోజు ఆయన కుటుంబ సభ్యుల్ని మాట్లాడితే ఆయన రెచ్చిపోయి మాట్లాడారు, తర్వాత దానికి సంబంధించినటువంటి సమాధానం కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో రెండింటిని తప్పు ఖచ్చితంగా సార్, అదే చెప్తున్నాం కదా, రెండు ఒకటేనా? తప్పుగాని చెప్తున్నాం కదా, అదే సార్ రెండు ఒకటేనా అని అడుగుతున్నా, నేను మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, ఐఎమ్ నాట్, కాదు సార్, కాదు సార్, నేను ఇక్కడ ఒక్క నిమిషం సార్, నేను జడ్జిమెంట్ చేయట్లేదండి ఎవరిని. నేను అడుగుతున్నది ఏంటి, రెండు ఒకటేనా అని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. నేను అదే చెప్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక్క బూతులు మీరు చూపించగలరా? పవన్ కళ్యాణ్ నా కొడకల్లారని తిట్టిన ఒక్క బూతులు చూపించండి.
పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ ఎమ్మెల్యేలే ఆ రోజు శాసనసభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు భార్యను కారుతో పోల్చొచ్చండి. అదే ఇక్కడ అదే సార్ సమస్య ఏంటంటే అదే ఇక్కడ సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టరు, వీళ్ళు ఉన్నారు కదా ఆల్రెడీ మౌత్ పీసులు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడతారు ఏముంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టండి సార్, మీ నాయకులు ఏమేమి మాట్లాడారు, మంత్రులు సార్ వాళ్ళు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆ రోజు ఇష్టానుసారం మాట్లాడిన వాళ్ళు మంత్రులు ఏం మాట్లాడారో చూసాం. ఎంత దారుణం, ఎంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడారో కూడా చూసాం కదా సార్. మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో చూపించండి అంటే. రాజు గారు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇదే మాజీ మంత్రి ఇప్పుడు ప్రస్తుత స్పీకర్ ఎంత దారుణంగా మాట్లాడారో మనం చూసాం. ఇలాంటి వ్యక్తులందరూ చాలా మంది ఉన్నారు తెలుగుదేశం జనసేన పార్టీల్లో కూడా. ఖచ్చితంగా చెప్పి మీరు మాట్లాడతాం కాదు మీరు ఇప్పుడు అది చెప్పడం కాదు. నేను అడిగింది ఏంటి, మీరు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తీసుకొచ్చినప్పుడు రెండు ఒకటేనా అనేది మాత్రమే నా ప్రశ్న. మీరు దయచేసి మీకేదో అజెండాతో నన్ను ఇందులో రాగొద్దు, మీ రొచ్చులోకి నన్ను రాగొద్దు దయచేసి. ఎస్ ఓకే రమేష్ గారు, యా ఓకే చూపిస్తా. అనేది నా ప్రశ్న. ఓకే సమంజసం అని నేను అడగట్లేదు, చెప్పట్లేదు కదా, చెప్పాను కదా. దానికి స్టార్టింగ్ లోనే ఇచ్చేసా మీకు ఆన్సర్. బహుశా మీరు వినలేదేమో, ఈ ఫ్రీక్వెన్సీ వల్ల వినపలేదో బహుశా మీకు. ఎస్ వస్తా. ఓకే రమేష్ గారు ఓకే ఓకే మేము మాట్లాడిన తప్పు ఏం మాట్లాడారు, వాళ్ళ నాయకుడు మాట్లాడిన తప్పని చెప్పలేదంటే బహుశా మీరు ఫాలో అవ్వట్లేదేమో. మీరు ఏదో మాట్లాడాలనేసి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాను. నేను అడిగిన ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది. మీరు కావాలంటే వెనక్కి చూడొచ్చు. నేను అచ్చెన్నాయుడు గారు చెప్పారు కదా వెనక్కి చూడమని, అట్ట కాదు, డిబేట్ లో మీరు వెనక్కి చూడండి. నేనేం మాట్లాడి మీకు అర్థమైతే. ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత పర్టికులర్ ఇష్యూ మాట్లాడేటటువంటి సందర్భంలో నేను చెప్పాను అది ఇది ఒకటి కాకపోవచ్చు. బిఆర్ నాయుడు చేసినటువంటి తప్పుని వినండి సార్, వినండి. నేనేం మాట్లాడాలో చెప్పాలి కదా. మీరు ప్రతిసారి గుడ్డగాల్చి మొహాన్ వేస్తే ఇక్కడ తుడుచుకుంటా కూర్చోాలి సార్. నేనేం మాట్లాడానో వినండి. కాదు సార్ నేనేం మాట్లాడానో మీరు ఫాలో అవ్వాలా. మీరు ఆ రెండు పాయింట్లో పట్టుకున్నారు. బిఆర్ నాయుడు ఒకటి, తర్వాత వచ్చేసి మీ మాజీ టిటిడి చైర్మన్ సతీమణి మాట్లాడిన ఆ రెండు మాటలే మీకు గుర్తున్నాయి. నేను మాట్లాడిన మాటలు మీకు గుర్తులేదు అక్కడ. ఓకే నేను ఏమన్నానంటే దాన్ని దీన్ని పోల్చడం సరికాదు. వినండి సార్ వినండి సార్, దాన్ని దీన్ని పోల్చడం సరికాదు. అయినా సరే అప్పట్లో స్వామివారి టెంపుల్ లోపల ఇలాంటి నినాదాలు చేసినటువంటి టీటీడీ చైర్మన్ సతీమణి చాలా పర్ఫెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి విధానాలు పాటించాల్సిన ఆమె ఒక వ్యక్తికి సంబంధించినటువంటి నినాదాలు చేసినప్పుడు చర్యలు తీసుకోలేదు కదా అనే ప్రశ్న మాత్రమే మాట్లాడా. చాలా క్లియర్ గా చెప్పా. దాంతో దీన్ని పోల్చడం కరెక్ట్ కాదనే పదాన్ని కూడా నేను వాడాను. ఓకే మీరు ఫాలో అవ్వట్లా, నేనేం చేసే దానికి చెప్పండి. మళ్ళీ ఏమో మీకు అడ్డం వచ్చారంటారు, మాట్లాడండి. రాజు గారు ఇప్పుడు ఆవిడేమి జగన్మోహన్ రెడ్డి రక్షక అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రక్షించమని చెప్పి ఆవిడ అక్కడ వేడుకుంది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు జిందాబాద్ జై జగన్ అని చెప్పి ఏం మాట్లాడలేదు. ఆయన రక్షించమని చెప్పి ఆవిడ అక్కడ వేడుకుంది. దానిని కూడా తప్పుగా చూస్తున్నారు. గోవింద్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటారు సార్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటారు. ఆడికి పోయినాక జగన్మోహన్ రెడ్డి గోవింద గోవింద అంటారు సార్. ఓకేనా, ఆడికి పోయినాక మన ఇష్టం. ఏముంది, నరం లేని నాలుగు కదా ఏమైనా మాట్లాడొచ్చు అండి. ఏముంది, అవును జగన్మోహన్ రెడ్డి రక్షించు స్వామి అంటారు. జగన్మోహన్ రెడ్డి రక్షక కాదు. ఎట్టయితదే అప్పుడు పోయిన భక్తులందరూ చెప్పాలన్నమాట. కారుమంచి రమేష్ రక్షక గోవింద గోవింద అనేసి. ఏంది సార్ ఇది, కవర్ చేయడానికి కూడా ఉండాలి ఒక నిమిషం. ఓకే సార్ మాట్లాడుతూ ఉంటారు. దానికి ఏముంది అని ఇప్పుడు సరే మీరు 1 minute మాట్లాడండి. సరే ఓకే, మళ్ళీ మీరు టైం లేదు అంటారు కాబట్టి 1 minute. సరే ఇప్పుడు ఏంటి వ్యూహం ఏంటి, ముందుకు వెళ్ళబోతున్నారు? ఎవరి బాత్రూంలోనో ఎవరికి కిచెన్ లోనో వీడియోలు పెట్టి అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. ఇంతకు మించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వచ్చినప్పుడు వీళ్ళు ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాలి. నిజంగా బిఆర్ నాయుడు గారి వీడియో తప్పైతే ఈ ప్రభుత్వమే ఫోరెన్సిక్ కు పంపించి టెస్ట్ చేపించి ఇది ఒరిజినల్ వీడియో కాదని చెప్పి చెప్పొచ్చు. ఈ లోపుగా ఒక లెటర్ రిలీజ్ అయింది, బయటకు వచ్చింది. దాంట్లో ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఆ బాధిత మహిళ యొక్క ఫోన్ నెంబర్ తోటి సహా ఉన్నాయి. ఎలక్షన్ కు ముందే ఆ మహిళ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి లెటర్ రాసినట్టుగా ఉంది. మొన్న ఆవిడ కోర్టులో కేసు వేసినప్పుడు కూడా ఎక్కడ లెటర్ కు సంబంధించిన విషయం గురించి ఆవిడ ఎక్కడ రాయలా, కేవలం వీడియోస్ గురించి మాత్రమే ఆవిడ చెప్పింది. అసలు ఆ మహిళ ఎవరు ఏంటి అనేది ఈ ప్రభుత్వం విచారణ జరిపి బిఆర్ నాయుడు గారు తప్పులేదని చెప్పి చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పదు? అప్పటి వరకు ఇప్పుడు మీరే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా
సమస్య లాంటిది వస్తే వాళ్ళని పార్టీకి దూరంగా ఉంచి వాళ్ళని సస్పెండ్ చేసి ఆ సమస్య తీరిన తర్వాత పార్టీలోకి తీసుకుంటున్నారని చెప్పి మరి చంద్రబాబు నాయుడు ఆ విధానాన్ని ఎందుకు పాటించడం లేదు? ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఆయన కూడా ఉన్నారు కదా. ఇప్పుడు చెప్పేటప్పుడు నీతులు చెప్తున్నారు కానీ పాటించడంలో ఎవరైనా సరే, అది చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మరొకళ్ళైనా, మేము అడుగుతున్నది అదే. ఈ రోజు రిలీజ్ అయిన వీడియో కరెక్ట్ కాదా అనేది తెలియజేయాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం ఎక్కడ మాట్లాడదు దాని గురించి. ఒక నాయకుడు మాట్లాడారు. నిన్న మొన్న డిబేట్స్ లో నేను కూడా ప్రశ్నించింది అదే. తర్వాత ఆ కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి నేను కూడా ప్రశ్నించడం మానేశాను. ఒక్క నిమిషం, దానికి బండారు వంశీ గారు ఆన్సర్ చేస్తారు, మీకు నేను కాదు. బండారు వంశీ గారు గుడ్ మార్నింగ్. మరి ఏంటి, రమేష్ గారు చాలా ప్రశ్నలు సంధించారు. పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకున్నప్పుడు మీరు చర్యలు తీసుకోలేదా అని చెప్పేసి. సో ఇంకొక మాట అన్నారు, అంటే నిన్న ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడలేదు అని చెప్పేసి మాట్లాడారు. అదేదో స్టూడెంట్స్కి సంబంధించినటువంటి సభ అనుకుంటాను అది. అంటే స్టూడెంట్స్ ఉన్నారు, అందరు కూడా పిల్లలు ఉండేటటువంటిది అది. ఒక్కసారి ఏం మాట్లాడారు విందాం ఒకసారి. అంటే మన రమేష్ గారు అడిగారు కాబట్టి ఒకసారి అది విందాం. ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. రాజుగారు మీరు వింటక్కర్లేదు కానీ ఎక్కడా కూడా అందులో ఒక బూత్ సార్ మళ్ళీ అవన్నీ బయట పెడతా. అంతేలేండి. భార్యలు మార్చేస్తా బూత్ మాట కాదు. కరెక్టే సార్. మన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఒక నిమిషం, సరేలేండి. ఓకే వంశీ గారు మాట్లాడి. సరేలేండి రమేష్ గారు, ఓకే సమర్థించిన సార్లు ఆగండి ఒక నిమిషం ప్లీజ్. వంశీ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానెల్లో మిత్రులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా. ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చిన్నపిల్లలు ఏదైతే స్కూల్ పిల్లలకి పెట్టినటువంటి సమావేశంలో నలుగురు పెళ్ళాలని అనేటటువంటి పదం వాడిన తర్వాత బూత్ మాట్లాడవలసిన అవసరం లేదండి. బూతు అనేది మాట్లాడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలకి ఆయన ఏదో అమ్మఒడో ఏదో వేస్తానని చెప్పి వెళ్ళినట్టున్నాడు. వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఎండలో వాళ్ళని నిలబెట్టి ఈయన వచ్చేసి నలుగురు పెళ్ళాలని అని చెప్పేసి సంబోధించినటువంటి క్రమంలో తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి నాకు అయ్యింది 3 పెళ్ళిళ్ళే, 4వ పెళ్ళాని నువ్వా జగన్ అని కూడా అన్నారు. మనం అవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా. మరి ఇంకోటి ఏంటంటే, ఈయన మొన్నటిదాకా జైల్లో ఉన్నాడు ఎవరు సార్, జోగి రమేష్ అనే వ్యక్తి అరే పవన్ కళ్యాణ్ కుక్కవి నువ్వు అది ఇది అని అన్నప్పుడు అదే సభలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముసి నవ్వులు నవ్వుకున్నాడు. కనీసం జోగి రమేష్ని వారించేటటువంటి పని కూడా చేయకుండా ముసి నవ్వులు నవ్వుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు రోజా గారి టాపిక్ వచ్చింది కాబట్టి రాజు గారు, రోజా గారు సార్ వాళ్ళ పార్టీలో మహిళా నాయకురాళ్ళు నాకు తెలిసి ఒక 10 మంది స్ట్రాంగ్ ఉమెన్ లీడర్స్ ఉన్నారు సార్. పుష్ప శ్రీవాణి గారు కావచ్చు, విడదల రజనీ గారు కావచ్చు, లేదంటే ఇటుపక్క వచ్చేసి ఉషా శ్రీచరణ్ గారు, సుచరిత గారు, తానేటి వనిత గారు, ఇలా ఒక 10 మంది స్ట్రాంగ్ ఉమెన్ ఉన్నారు. ఎవరిని ఏమి కామెంట్ చేయనటువంటి జనసేన వారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వారు కావచ్చు, ఎవరిని మిగిలిన వారు నేను చెప్పిన 10 మందిలో రోజా గారు ఒకరు కాబట్టి 9 మందిని ఎవరిని కామెంట్ చేయను వారంతా కూడా. ఒక్క రోజానే ఎందుకు సార్ కామెంట్ చేస్తా ఉన్నారు? ఒక్క రోజా గారిని ఎందుకు సార్? ఎందుకంటే రోజా గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఇలా మిడిల్ ఫింగర్ చూపించేసేసి జన సైనికులందరినీ రెచ్చగొట్టారు కాబట్టి అదొకటి. మరొకటి ఏంటంటే రోజా గారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అనరాని మాటలు, ఆడవారు అనరాని మాటలన్నీ అన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి మరి అదే మాదిరిగా రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఆడవారు చేసే వ్యాఖ్యలు కాదు కాబట్టి, సో తప్పదు కాబట్టి ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి నేనైతే ఒక వ్యాఖ్య చెప్తా. రోజా గారు చేసింది ఏ మీడియా సమావేశంలో నన్ను రేప్ చేసే దమ్ముందా, నువ్వు చేస్తావా అని ఏ ఆడదైనా అడిగిద్దండి. సో అట్లాంటి రోజా గారిని కామెంట్ చేస్తారు. మరి కామన్ ఆవిడది కోరుకుంటుంది, ఆవిడ అలా ట్రోల్ అవ్వాలి, ఆవిడకి అలా పబ్లిసిటీ రావాలి కాబట్టి ఆవిడ కోరుకుంటుంది కాబట్టి ఆవిడ కోరికను నెరవేర్చాలి. ఆమె ఏం మాట్లాడిందో ఓకే, దాని పక్కన పెడితే మనం మాట్లాడే కరెక్ట్ కాదు రెడ్డి, సభ్యత కాదు అది. కాదు సార్, చెప్పాలి కదా. రమేష్ గారు రోజా గారు సచ్చీలరాలని అనుకుంటా ఉన్నారు, ఆయనకు చెప్పాలి కదా, ఆయన తెలియజేయాలి కదా. ఎవరన్నా ఏ ఆడదన్నా మాట్లాడుతున్నారా సార్? అట్లా ఆడవారు అలా మాట్లాడతారా సార్? ఓకే ఓకే, నన్ను రేప్ చేసే దమ్ముందా నీకని అంటారా?
అట్లాంటి వాళ్ళని వీళ్ళు సమర్థిస్తారా? ఏ సార్ వాళ్ళ పార్టీలో ఉన్న మహిళా నాయకురాలని ఎవరిని అననటువంటి మాటల్ని రోజా గారు ఒక్కళ్ళే ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తా ఉంది సార్? ఈవిడేమో అందరి కుటుంబాల్లో మాట్లాడొచ్చు, అందరి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడొచ్చు. ఇప్పుడు మా అఖిల ప్రియా గారండి, ఆవిడ వయసు 33 సంవత్సరాలు 34 సంవత్సరాలు ఉంది. ఏది 2014-19 మధ్య ఆవిడ ఒక చుడీదార్ వేసుకుంటే రోజా గారు ఏమన్నారు సార్? అసలు సమాజం ఎదిపోతా ఉంది, మంత్రి అయ్యుండి చుడీదార్ వేసుకుంటావా అని చెప్పి పాపం ఆశ్చర్యపోయారు సార్ రోజా గారు. కానీ ఈవిడ మంత్రి అవ్వగానే తొడల దాకా వేసుకుని పబ్బులకి వెళ్ళి డాన్స్ వేసిన వీడియోలు ఏం చేస్తారు సార్? వీటి గురించి చెప్పొద్దా? వీటి గురించి చెప్పొద్దా? మాట్లాడటం అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఆవిడ చేసినయే చెప్తున్నాను. అంతకు మించి మీ వాళ్ళు తొడల దాకా వేసుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, మీ వాళ్ళు తొడల దాకా వేసుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పబ్బులకు వెళ్ళి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పబ్బులకు వెళ్ళి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అఖిల ప్రియా గారు చుడీదార్ అర్థమైందా? పబ్బులకు వెళ్ళి ఎమ్మెల్యేలు అయ్యారు. మందు తాగుతా అఖిల ప్రియా గారు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో చీర కట్టుకుని వెళ్ళాలని చెప్పినటువంటి రోజా మంత్రి మరి వాళ్ళు ఏమంటావు? నువ్వు వాళ్ళ గురించి కూడా మాట్లాడు, వాళ్ళ గురించి కూడా మాట్లాడదు కదా నువ్వు. చూపిస్తా ఇక్కడ డ్రెస్ సెన్స్ ప్లీజ్. ఓకే ఓకే, వస్త్రధారణ పక్కన పెట్టేసండి, అయిన పక్కన పెట్టేసండి. లేడీస్ కి సంబంధించిన విషయాలు మాట్లాడాలి, ప్లీజ్ అర్థం చేసుకోండి. మన నోరు బాగుంటే అవతల వారి నోరు బాగుంటది. మేము కూడా అదే చెప్తున్నాం. చుడీదార్ వేసుకుంటేనే సహించినటువంటి రోజా పైస్ వరకు బట్టలు వేసుకుని పబ్బుల్లోకి వెళ్ళి డాన్స్ చేసిన దాన్ని ఏమంటారు రాజు గారు? ఎందుకు రమేష్ అన్న నోరు ఉంది? మాట్లాడుతున్నావు ఇట్లాంటివన్నీ ఒక ఆడ ఒక మహిళను పట్టుకొని నేను కూడా అరుస్తాయి. నువ్వు మాట్లాడేది మాట్లాడు, కామ్ గా విన్నాను కదా. ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి సార్. ఒకటి ఆగండి ప్లీజ్. రాజు గారు ఒక్క నిమిషం, నేను రాజు గారు సార్ ఇక్కడ 43 సంవత్సరాల పార్టీ, 1 కోటి మంది సభ్యత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతా. నువ్వు ఇప్పుడు దాన్ని అన్నావు, చాలా జాగ్రత్తగా మాట్లాడతా. నువ్వు ఇప్పుడు దాన్ని అన్నావు, నువ్వు చెప్పింది ఆ మాటలు వెనక్కి తీసుకో. నువ్వు మాట్లాడేది కరెక్ట్ గా మాట్లాడు. నేను తీసుకునేదో నీకు చూపించమంటావా? చూపించు. ఇప్పుడు నువ్వు మాట్లాడింది తప్పు మాట్లాడావు, తప్పు మాట్లాడావు. చూపించమంటావా? రాజు గారు 43 సంవత్సరాల పార్టీ, 1 కోటి మంది సభ్యత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నప్పుడు నేను ఒళ్ళు దగ్గర నేను ఇప్పుడు అంటే నేను వాస్తవంగా రోజా గారు ఉన్నారు, భూమా అఖిల ప్రియా గారిని చుడీదార్ వేసుకుంటే కామెంట్ చేసినటువంటి రోజా మంత్రిగా ఉండి సరే వస్త్రధారణ పక్కన పెట్టండి సార్, సబ్జెక్ట్ మాట్లాడండి. చేశారనేటటువంటిది నేను నిరూపిస్తా. ఏం చేస్తావు రమేష్? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. వంశీ గారు వస్త్రధారణ, మహిళల వస్త్రధారణ పక్కన పెట్టండి సార్. వంశీ గారు సబ్జెక్ట్ గారు నేను అదే అడుగుతా ఉన్నా. 10 మంది మహిళా నేతలు, కీలకమైనటువంటి మహిళా నేతలు ఉన్నటువంటి ఆ పార్టీలో రోజా గారిని ఒక్కళ్ళని ఎందుకు నిందిస్తున్నారు? రోజా గారిని ఒక్కళ్ళతోనే ఎందుకు గొడవలు అవుతా ఉన్నాయి? ఆవిడనే ఎందుకు చేస్తా ఉన్నారంటే ఆవిడ కోరుకుంటుంది కాబట్టి, ఆవిడ ఆ రకమైన పబ్లిసిటీ కోరుకుంటుంది కాబట్టి, ఆవిడ ఆ రకంగా ఇబ్బంది పెడతా ఉంది కాబట్టి ప్రజల్ని ఆ రకంగా ఆవిడ చేస్తున్నటువంటి పనులు బట్టి ఆవిడ అంటారు. ఇక కొడాలి నాని గురించి ఏమన్నా మాట్లాడుకుందామా సార్? రాజు గారు, కొడాలి నాని గారు ఆయన అధికారంలో ఉండగా ఇప్పుడు మొన్న ఈ మధ్య రాంబాబు గారి ఇంటి దగ్గర ప్రెస్ మీట్ చూశారు సార్. అందులో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి గతంలో ఆయన చేసేటటువంటి ఏ వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం లేవు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయనకు ఉన్నటువంటి ఒక డిఫెక్ట్ను ఉద్దేశించి కొడాలి నాని ప్రతిసారి అరే ఒరే అనేటటువంటి ఏకవచనాలతో అండ్ ఆల్సో అగౌరవమైనటువంటి పదాలతో చంద్రబాబు నాయుడు గారిని ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఆయన అగౌరవమైనటువంటి పదంతో
అరే ఒరే అని చంద్రబాబు నాయుడు Okay, గారికి ఉన్నటువంటి ఒక డిసీజ్ ని దాన్ని పదే పదే ప్రస్తావించి మాట్లాడినటువంటి కొడాలి నాని గారు ఈ రోజు పాపం గుండెకి బెల్ట్ వేసుకుని వచ్చారు. నేను ఆయన డిసీజ్ గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా కొడాలి నాని ఇదే కనుక ఈ అంబటి రాంబాబు ఇంటి ముందు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఆయన అధికారంలో ఉండగా ఎలా మాట్లాడాడో అలాగే మాట్లాడినట్లయితే గనక కొడాలి నాని నిజంగా మగడరా, చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో ఉన్నా కానీ అలాగే మాట్లాడాడని చెప్పేసి అనేవాళ్ళం. ఈ అధికారంలో ఉంటే నోటికి వచ్చినట్టు మాట్లాడతాడా? అధికారం పోయిన తర్వాత అన్ని గుర్తొస్తాయా? మొన్న కూడా అన్నాడు, సార్ మమ్మల్ని అధికారంలోంచి పీకేశారు కదా అన్నాడు. ఏంటి ప్రజాసేవ అనేది నీకు ఎమ్మెల్యేగా ఉంటేనే నువ్వు చేస్తావా? ఎమ్మెల్యేగా ఉంటేనేనా ప్రజలు ఉద్ధరించేది? నేను ప్రజలు ఏం చేస్తా? ఓకే వంశీ గారు, ఓకే వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గర, ప్లీజ్. మస్తారా గారు, సరే సబ్జెక్ట్ డివేట్ అయిపోతూ ఉంది ఇక్కడ మనకు. సరే వాళ్ళు మాట్లాడిన మాట అని కూడా పక్కన పెట్టేస్తే ఏంటి అసలు వైసీపీ వ్యూహం ఏంటంటే 2 years అయిపోయింది, నెక్స్ట్ 3 years ఉంది. ఈ 3 yearsలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సినటువంటి బాధ్యత ఉంటే అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలి, ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాయకులంతా కూడా దూకుడుగా వ్యవహరించడం, సో ప్రజలకి చేరువయ్యేటటువంటి ప్రయత్నమా లేకపోతే ఇంకేమైనా వ్యూహాలు ఉన్నాయనుకోవచ్చా మనం? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా. గత కొన్ని రోజులుగా మనం నిన్న శాసన మండలిలో చూసిన ఒక వారం రోజులుగా, లేదంటే బయట ఈ అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారి ఇష్యూ తర్వాత చూసినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చాలా దూకుడుగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తాం. దానిలో అది ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు, లేదంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఇంట్లో సానుభూతి తెచ్చే విధంగా కొంత ప్రతి నాయకులు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, ఆయన పరామర్శించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా కొంత దూకుడుగా వెళ్తున్నారు. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు శాసన మండలి విషయానికి చూసుకుంటే బొత్స సత్యనారాయణ గారు ఏదైతే ఈ కల్తీ లడ్డు విషయం, హెరిటేజ్ విషయం తెచ్చినప్పుడు వాళ్ళకి వ్యూహంతో వెళ్తున్నారనే విషయాన్ని పసిగట్టడంలో అధికార పక్షం అక్కడ వైఫల్యం చెందిందని చెప్పారు. చూడండి, వాళ్ళు శాసన మండలి చైర్మన్ వాళ్ళ పక్కన ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు యాగీ చేయడానికి, లేదంటే వాళ్ళు నిలదీయటానికి, లేదంటే సంబంధం లేని అంశాలు తెస్తారని వాళ్ళు నిన్న ఏదైతే చెప్పారో పయ్యావుల కేశవ్ గారు కానీ, లేదంటే అచ్చెన్నాయుడు గారు కానీ, నారాయణ మనోహర్ కానీ, అవన్నీ పసిగట్టడంలో అధికార పార్టీ కూటమిలో ఉన్న పార్టీలు కానీ, లేదంటే వ్యూహం పన్నే వాళ్ళు కానీ అక్కడ వైఫల్యం చెందినట్టుగా కనిపిస్తాం. నిన్న శాసన మండలిలో చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీది పైచేయిగా కనిపించింది. అది మండలి చైర్మన్ సపోర్ట్ కావచ్చు, లేదంటే వీళ్ళు అచ్చెన్నాయుడు గారు అనాలోచితంగా చేసిన కామెంట్స్ కావచ్చు. అధికార పార్టీ దాదాపు నిన్న డౌన్ఫాల్ చేసిన పరిస్థితి కనిపిస్తాం. అది చూసుకోవాలి. ఎందుకంటే శాసన మండలిలో పక్కన ఒక ఇష్యూ జరుగుతూ ఉంది వారం రోజులుగా. వైసీపీ పక్ష సభ్యులందరూ కూడా హెరిటేజ్ని కానీ, ఇల్లాపూర్ డైరీని కానీ ఈ విధంగా తెస్తా ఉన్నారు. అట్లాంటప్పుడు అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనే దాని మీద కొంత వాళ్ళలో వ్యూహం లోపించినట్టు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఒకటి చెప్తాను, శాసన మండలిలో ఏ విధంగా అయితే సంఖ్యాబలం ఉన్నా, లేదంటే శాసన మండలి చైర్మన్ సపోర్ట్ కావచ్చు, కొంత నిలదీయడానికి ఏ విధంగా అవకాశం ఉందో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అది కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వెళ్ళుంటే, అసెంబ్లీకి వచ్చుంటే కనుక ఖచ్చితంగా ఈ కల్తీ విషయంలో ప్రజలకి ఎంతో కొంత వాస్తవాలను ఆయన చెప్పగలిగేవాళ్ళు. ఆయన ప్రెస్ మీట్లో 3 గంటల పాటు చెప్తున్న విషయాల్లో ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చెప్తే అక్కడ ప్రజలకు అర్థమయ్యేది. కానీ ఆ విషయంలో ఆయన వెళ్ళడు, ఆయన ఎమ్మెల్యేని వెళ్ళలేడు. సో అక్కడ వైఫల్యం కనిపిస్తుంది. నిన్న శాసన మండలిలో అయితే ఖచ్చితంగా బొత్స గారు కానీ, అక్కడ ఉన్న సభ్యులు కానీ ప్రభుత్వాన్ని నిలదీయటంలో విజయం సాధించారు. అది రాజకీయ ఎత్తుగడ కావచ్చు, అక్కడ సంబంధం లేని అంశాలు తేవటం కావచ్చు, ఏదైనా కానీ ఖచ్చితంగా నిన్న దూకుడుగా వెళ్ళిన పరిస్థితి అధికార పార్టీ ఇరుకుబడింది. రెండవది, ఇక్కడ కొడాలి నాని గారు కావచ్చు, గత కొన్ని రోజులుగా చూస్తే ఖచ్చితంగా ఈ కొడాలి నాని గారు కానీ, జోగి రమేష్ గారు కానీ, లేదంటే అంబటి రాంబాబు గారు కానీ, రోజా గారు కానీ వాళ్ళ వాయిస్ కొంత పెరిగిన ఈ 2 సంవత్సరాల కాలంలో చూస్తే గత 1-2 నెలలుగా చూస్తే కొంత దూకుడుగా వెళ్తా ఉన్నారు. అది అధినేత నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్సా, లేదా వాళ్ళు ఒక వ్యూహం ప్రకారం వీళ్ళు ట్రాప్లో వేసేలాగా విమర్శలు చేస్తున్నారా అధికార పార్టీని అనేది వేరే విషయం కావచ్చు. కానీ అసలు వీళ్ళ విమర్శలకి అంత ధీటుగా సమాధానం చెప్పగలిగే వాళ్ళు ఇంకెవరు కనిపించదు. అయితే పవన్ కళ్యాణ్ గారు, లేదంటే లోకేష్ గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు, వీళ్ళ ముగ్గురు మాత్రమే మాట్లాడుతున్నారు. చెప్తే ఇక్కడ మహామహులైన మంత్రులందరూ కూడా ఏం చేస్తున్నారు, 164 మందిలో చాలా మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు రోజు విమర్శలు చేస్తూ ఉండి అవి
సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితుల్లో అది కూటమి సర్కార్కి డ్యామేజింగ్ గా వెళ్తున్నప్పుడు వీళ్ళు సమైక్యంగా దాన్ని తిప్పికొట్టాల్సిన విషయంలో కొంత వైఫల్యం చెందినట్టు కనిపిస్తా ఉంది. అది వాళ్ళు మేము వాళ్ళ మాటలకి మా మాటలకి డిఫరెన్స్ ఉంది, మేమంత దూకుడుగా వెళ్ళలేం అనేది కాదు. ఖచ్చితంగా ఏంటంటే ప్రజల్లో అసంతృప్తి ఏదైతే రేకెత్తుందో దాన్ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక భావనలో వెళ్తున్నప్పుడు ప్రతిపక్షం దాన్ని తిప్పికొట్టడంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇటీవల కాలంలో చూస్తే జనసేనకి సంబంధించి కూడా కొంత తగ్గినట్టు కనిపిస్తా ఉంది. ఆ దూకుడు ఏదో తగ్గినట్టు, అంటే వైఎస్ఆర్సీపీ మీద విమర్శల ధాటిని కొంత తగ్గించినట్టుగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా బీజేపీ విషయం కూడా చూస్తే అంటి వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాం. వస్తాను, మళ్ళీ వస్తాను. రమేష్ వస్తాను గారు, వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కృష్ణవేణి గారు ఒక 1 minute 2 minutes మేడం, క్లోజ్ చేయండి ప్లీజ్. సార్, కొడాలి నాని విషయం గురించి మాట్లాడాలంటే కొడాలి నాని నోరు ఒక సెప్టిక్ ట్యాంక్ లాంటి సార్. ఈ 2 ఏళ్ల నుంచి కొడాలి నాని ఏం చేశాడంటే సులభ కాంప్లెక్స్ దగ్గర చిల్లర ఏరుకుంటూ ఉండిపోయాడు అనుకుంటా సార్. అందుకే వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి బాత్రూములు కడిగేటువంటి బ్యాచ్ అని మాట్లాడడం జరిగింది. అంటే అలాంటి సంస్కారహీనుడైనటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలు నేను మళ్ళీ ప్రస్తావిస్తున్నానంటే ఇది కొడాలి నాని మాట్లాడిన మాటలు కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి కాబట్టి. అంటే కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వంగా ప్రజలకు దూసుకొని వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ జీర్ణించుకోవాలనేటువంటి వ్యక్తులు రాజకీయ భవిష్యత్తు ఇంకా కనుగొమ్మరుగయ్యేటువంటి పరిస్థితిలో కూరుకుపోయినటువంటి వ్యక్తులుగా వీళ్ళ వ్యాఖ్యలు, రోజా గారి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే కొడాలి నాని వ్యాఖ్యలు కావచ్చు కానీ ఉన్నాయి. అలాగే కార్మంచి రమేష్ గారు ఇందాక పదే పదే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారు అని. అంటే వీళ్ళ మంత్రి వర్గాన్ని అంతా పెట్టుకొని అందులో కొంతమంది పేరు నాని లాంటి వ్యక్తి, కొడాలి నాని లాంటి వ్యక్తి, రోజారెడ్డి లాంటి వ్యక్తిని ఉపయోగించి ఆ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మానసికంగా టార్చర్ చేశారు, ప్రెస్ మీట్లు పెట్టి ఏ రకంగా తిట్టించారు అన్నది ప్రజలందరూ చూశారు. ఆయన విసిగిపోయి తర్వాత ఆయన చెప్పు చూపించారు. నిజంగా దగ్గరుంటే ఆ చెప్పు ఇచ్చుకొని పట్ పళ్ళు రాలుకుంటేసినటువంటి పరిస్థితి కూడా ఉండేదేమో ఆ రోజున. సమస్య అక్కడే వస్తుంది, అదే వస్తుంది. మాట్లాడేటప్పుడు మాటలే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది మాటల గురించి. ఈ మాటలు కొంచెం బాగుండాలనే మేడం మనం మాట్లాడుకుంటున్నది. ఆయన ఎంత మానసికంగా ఆ రోజు కృంగదీస్తారని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన స్టే చేసుకున్నటువంటి హోటల్ పైన ఆ రోజు పోలీసులతో కావచ్చు ఏ రకంగా దాడి చేశారన్నది కూడా ప్రజలందరూ చూశారు. ప్రజల తరఫున మాట్లాడడానికి వెళ్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు స్టే చేసుకున్నటువంటి హోటల్ మీద కూడా దాడి చేశారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ చూపించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు భార్య జగన్మోహన్ రెడ్డి గారు ఏమనలేదా అండి? కార్లతో పోల్చలేదా? నలుగురు పెళ్ళాలని చదువుకుంటున్న చిన్నపిల్లల ముందు మాట్లాడలేదా? మీరు చెప్తారు న్యాయం గురించి, ధర్మం గురించి. వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు ప్రభుత్వానికి టైం ఇచ్చిందంట, ఎక్కడ విమర్శించలేదట. నెల తిరగకుండా రాష్ట్రపతి పరిపాలన విధించాలని ఢిల్లీ పారిపోయి అక్కడ హంగామా సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి టైం ఇచ్చారా? ఈ రోజు కలుగులో ఎలకల్లాగా ఇప్పటి వరకు దాక్కుని లోపల ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగే కూటమి ప్రభుత్వాన్ని తిట్టడం కోసం మాత్రమే సార్. దాక్కోవాల్సిన అవసరం లేదండి కృష్ణవేణి గారు, పలుగుల్లో ఎలకల్లాగా దాక్కోవాల్సిన అవసరం లేదు. మీరు మీ కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు అధ్వానంగా ఉంది కాబట్టి ఈ రోజు ప్రజల పక్షాలు పోరాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కృష్ణవేణి గారు ఓకే మేడం, ఓకే టైం అవుతుంది ప్లీజ్. ఓకే మేడం ప్లీజ్. ఓకే రమేష్ గారు ఓకే మేడం, ఓకే ప్లీజ్. రాజు గారు ఓకే అలాగే ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఓకే మేడం క్లోజ్ చేద్దాం, టైం అవుతుంది. రమేష్ గారు మేడం ఉండండి. రమేష్ గారు మాట్లాడండి. కృష్ణవేణి గారు ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద వైజాగ్ లో దాడి చేశారంట. మరి ఎవరు దాడి చేశారంటే నాకు అర్థం కాదు. ఆ రోజున పోలీసులు వెళ్ళి మీరు ఈ రోజున కార్యక్రమం నిర్వహించడం కుదరదు అని చెప్పడం జరిగింది తప్ప దాడి చేయాల. ఇలాగే డిబేట్లకు వచ్చి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు. ఎవరు దాడులు చేయాల. అర్థమైందండి కృష్ణవేణి గారు? అబద్ధాలు చెప్పడం మానేయండి, ముందు అబద్ధాలు చెప్పడం మానండి. అలాగే ఈ రోజున కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు
ఎంత దారుణమైన అంటే తిరుమలలో వ్యవహారాలన్నీ భ్రష్టు మేడం ఒక్క నిమిషం ఉండండి మేడం, ఆయన మాట్లాడనివ్వండి ప్లీజ్, వాళ్ళకి టైం ఇవ్వాలి కదా. సూపర్ 6 అనేది మేడం ఒక్క నిమిషం లేదు, ప్లీజ్. శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో లేవు, బినామీల భూదందాలు, Yes, sir. బినామీలకు భూములు మేడం ఒక్క నిమిషం ఆగండి. 99% బినామీలకు భూములు కట్టబెట్టడం, జనం నెత్తనేమో అప్పులు కొట్టడం, ఇది మీ ప్రభుత్వ పనితీరు. Yes, yes. ఈ రకంగా ఈ ప్రభుత్వ Okay. పనితీరు పెట్టుకుని మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దాడులు చేశారు, పవన్ కళ్యాణ్ గారి మీద దాడులు చేశారా? రాజు గారు ఎవరు దాడులు చేశారు? అబద్ధాలు చెప్పడం ఎందుకు? వస్తాను సార్, వస్తాను. వాస్తవాలు మాట్లాడటం నేర్చుకోండి ఎప్పుడైనా సరే. ఇవాళ కల్తీ పాలు తాగి 8 మంది చచ్చిపోయారు. ఏముంది? మేడం ఒక్క నిమిషం మేడం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కల్తీ నూనె రాకెట్ కాకినాడలో, మేడం కృష్ణ కల్తీ నూనె రాకెట్, ఇన్ని రకాలుగా ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయి ఈ రోజున మాట్లాడటానికి ఏమీ లేక గత ప్రభుత్వంలో అలా చేశారు, గత ప్రభుత్వంలో ఇలా చేశారు, ఇవి చెప్పుకోవడం తప్ప వేరే ఏమీ లేవు మీకు. ఇవి తప్ప ఏమీ లేవు మీకు. Yes, sir. మీరు ఏదైనా అభివృద్ధి చేస్తే Yes. ఆ అభివృద్ధి గురించి చెప్పండి. మీరు ఏదైనా పథకాలు అమలు చేసామంటే Okay, sir. ఈ పథకం మేము అమలు చేసామని చెప్పండి. అవేమీ లేవు కాబట్టి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు, ఇలా చేశారు, అబద్ధాలు చెప్పడం మీ పని ఇదే తప్ప వేరే పనే లేదు మీకు. ఓకే సార్. Yes, yes. మేడం ఓకే మేడం, ఓకే టైం అవుతుంది ప్లీజ్. యా యా ఓకే ఓకే వంశీ గారు, యా ఓకే మేడం ఒక్క నిమిషం, రమేష్ గారు ఆగండి, వంశీ గారు రియాక్ట్ అవ్వండి సార్ ప్లీజ్. మేడం ఒక్క నిమిషం, వంశీ గారు మాట్లాడారు. ఇందాక అచ్చెన్నాయుడు గారు అన్నటువంటి వ్యాఖ్యల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, మండలిలో అన్నటువంటి వ్యాఖ్యలు. సో ఆయన మోషేస్ రాజు గారిని ఉద్దేశించి మీరు క్రిస్టియనే కదా అని అన్నారు. దానికి ఎవరు చెప్పారు నేను క్రిస్టియన్ అని చెప్పేసి ఆ అచ్చెన్నాయుడు గారిని మోషేస్ రాజు గారు మళ్ళీ ప్రశ్నించడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలు వాస్తవంగా ఎవరైనా కానీ ఆ చైర్లో ఉన్నవారు మన మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఆ చైర్కి మతాల రంగు కులాల రంగు పొలంకూడదు అనేటటువంటి విషయం మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఆల్సో అచ్చెన్నాయుడు గారు వెంటనే ఆయన మాటలను వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆయన ఈ వ్యాఖ్యలు నేను ఉపసంహరించుకుంటా ఉన్నానని సభ సాక్షిగా చెప్పారు. కానీ ఇక్కడ మోషేస్ రాజు గారు క్రిస్టియన్ అని చెప్పేసి నిన్నటి వరకు నేను అనుకున్నా. ఎందుకు అనుకున్నానంటే క్రిస్టియన్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా మోసం చేసింది కాబట్టి. ఏ క్రిస్టియన్ సమావేశం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకునేటటువంటి విషయం ఏంటంటే మండలి చైర్మన్ గా నేను ఒక క్రిస్టియన్ని నిలబెట్టాను అని జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పుకున్నటువంటి విషయాలన్నీ విని నిజంగా మండలి చైర్మన్ క్రిస్టియనేమో అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ నిన్న మోషేస్ రాజు గారు వచ్చేసి నేను హిందూని అని చెప్పేటప్పుడు నేను షాక్ అయ్యాను అనమాట. కానీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అన్నా, నువ్వు మధ్యలో నేను చూపిస్తా అన్ని ఐఎమ్ బైండ్ అప్ చూపించు, ఇప్పుడు ఒకసారి చూపించు. మేము ఒక దళితుడికి ఇచ్చామని చెప్పి చెప్పడం జరిగింది తప్ప క్రిస్టియన్కి ఇచ్చామని చెప్పి ఎక్కడ చెప్పలేదు. ఇటువంటి అబద్ధాలే చెప్పొద్దు. చేసిన ఘనత వైఎస్ఆర్సీ అని చెప్పేసి మేము క్రిస్టియన్కి ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా చెప్పలేదు. మేము ఒక దళితుడిని మండల చైర్మన్ గా చేసామని చెప్పారు. ఇలాంటి అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు చెప్పడం మానండి. నేను అన్నట్టుగా ఇందాక అబద్ధాలు చెప్పడం మానమనండి. వ్యాఖ్యలు చేశారో రోజా గారు చేసిన వ్యాఖ్యలకి నేను కట్టుబడి ఉన్నాను. రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను ప్రస్తావించాను. కానీ నా సొంత వ్యాఖ్యలు ఏవి లేవు అనడానికి ఒక్క 10 సెకండ్లు ఈ వీడియో వినండి. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా, ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని. ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలి, చుడిదారులో రావడం తప్పు అని చెప్పి రోజా గారు అన్నటువంటి వ్యాఖ్యలు. ఆ తర్వాత ఇదే రోజా గారు సార్, ఇదే రోజా గారు పబ్లో డాన్స్ చేస్తున్నటువంటి వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను మీకు పంపించమంటే పంపిస్తా. సరే మీరు ప్లే చేస్తారో చేయరు అనేది మీ ఇష్టం. సో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి రోజా గారిని మాత్రమే ఎందుకు సార్ కామెంట్ చేస్తా ఉన్నారు? సో రోజా గారి నోరు మంచిదైతే జన సైనికుల నోరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నోరు అంతకంటే మంచిగా ఉంటదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు సరే అదర్స్ అందరూ ఇక ఆ పార్టీలో ఉన్నటువంటి వేరే వేరే వారందరూ కూడా యాక్టివేట్ అవుతా ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకున్నటువంటి దానిలో కొడాల నాని గనక 2019 నుండి 24 వరకు ఎలా బిహేవ్ చేశాడో అలాగే బిహేవ్ చేస్తే కనుక యాక్టివేట్ అయ్యారని అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజు సచ్చిన పాములాగా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడినటువంటి విషయాలు. ఇంకొక చిన్న కన్క్లూజన్ రాజు గారు, మా మంత్రులు ఎక్కడా కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారే మాట్లాడుతున్నారు అని అనలిస్ట్ మస్తాన్ రావు గారు కామెంట్ చేశారు. మరి నిన్న సభలో చూసుకోవచ్చు, పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, మీరు సభకు దమ్ముంటే రాండి, బిఎస్సిలో నిర్ణయం తీసుకున్నాకే ఈ రోజు మేము సభ పెట్టడం జరిగింది, దీని మీద లడ్డూ మీద మీరు ఎంతసేపు ఉంటే అంతసేపు మేము ఉంటామని చెప్తే
పారిపోయింది ఎవరు సార్? వైఎస్ఆర్సీ శాసన మండలి సభ్యులు సార్. Okay, yes, సో yes, దీని okay. గురించి అనలిస్ట్ గారు Okay. అన్నటువంటి మాటలు మా మంత్రులందరూ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. యా మస్తానరావు గారు 1 minute సార్, టైం అయింది, క్లోజ్ చేయండి ప్లీజ్. సార్ వంశీ గారు, నేను అన్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏదైతే వాళ్ళ నాయకులు ఉన్నారో ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి వాళ్ళ గొంతు ఎక్కువ మాట్లాడుతున్నారనే దాని మీద ఆ విమర్శల్ని, అంటే బయట ఏదైతే వాళ్ళు ప్రభుత్వం మీద దూకుడుగా లేకపోతే వాళ్ళు వెళ్తున్నారో ఆ విమర్శలు తిప్పుకొట్టడం శాసన మండలిలో వాళ్ళిద్దరు మాట్లాడారు, దాని గురించి కాదు. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి దూకుడుగా వెళ్లే వాళ్ళ విషయాల్లో కౌంటర్ ఇవ్వటంలో కొంత కూటమిలో ఉన్న పార్టీలు వైఫల్యం చెందుతున్నాయనేది భావన, అది అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొడాల నాని గారు నిన్న ఒక విషయం చెప్తానండి. వల్లభనేని వంశీ గారు నిన్న రాంబాబు గారి నుంచి వచ్చారు, అంబటి రాంబాబు గారికి. ఆయన ప్రెస్తో మాట్లాడమంటే ఆయన నేను మాట్లాడనని చెప్పారు. అదేవిధంగా కొడాల నాని గారు మాత్రం దాదాపు గతంలో ఏ విధంగా అయితే విమర్శలు దాటిందో దానిలో ఒక 50-60% నేను మాట్లాడిన పరిస్థితి. రెడ్ బుక్ గురించి కావచ్చు, ఆయన బాలకృష్ణ డైలాగ్ చెప్పి మాస్ ని అట్రాక్ట్ చేయడంలో కావచ్చు, ఆయన దైన శైలిలో ముందుకు వెళ్ళి సార్ 50-60% కాదు సార్. గతంలో కొడాల నాని గారి మీరు చూసారా? నీ అమ్మ మొగుడు అనే మాట ఉందా? చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు ఉన్నాయా? అరే ఊరే అనే వ్యాఖ్యలు ఉన్నాయా? ఈరోజు నోరు మూసుకొని చంద్రబాబు నాయుడు అదే ఏకవచనం అయితే మాట్లాడుతూ ఉన్నాడు, దాన్ని కూడా త్వరలో సరి చేస్తాం. ఓకే, చేస్తారా లేదా దాన్ని తిప్పికొట్టడంలో మీ పార్టీ నేతలు కొంత వెనకబడ్డారనేది అక్కడ ప్రజలందరూ అనుకుంటున్నారు. ఆ విషయాన్ని జనరల్ గా డిస్కస్ లో చెప్పాను అనమాట. ఎస్ ఓకే సార్, యా ఓకే, క్లోజ్ చేద్దాం, టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణవేణి గారు, వంశీ గారు, అలాగే మస్తానరావు గారు, కారుమంచి రమేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా చూస్తే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫైర్ బ్రాండ్స్గా ముద్రపడినటువంటి వాళ్ళంతా కూడా యాక్టివేట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించి ఇందాక వంశీ గారు మాట్లాడే సందర్భంలో ఆయన ఏకవచనంతో మాట్లాడారు అని చెప్పేసి రమేష్ గారు అంటున్నారు. వాస్తవంగా నాకు సందర్భంలో అది వినపలేదు. మహిళలకు సంబంధించి నేను పదే వారిస్తూ ఉన్నాను. సో మహిళల గురించి మాట్లాడే సందర్భంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మహిళలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది కాబట్టి, సో వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడతాం అనేది కూడా నైతికత కాదు. ఒకవేళ అలాంటి వ్యాఖ్యలు ఈ డిబేట్లో కానీ దొరికి ఉంటే నేను వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తున్నాను. సో ఓవరాల్గా ఇది వాళ్ళ డిబేట్. స్టేట్ టు ప్రైమ్ 9.